Hey guys, లాస్ట్ వీడియోలో మనం స్టాటిక్ అండ్ టెంప్లెట్స్ ఫోల్డర్స్ ని గురించి తెలుసుకున్నాం. అండ్ వెబ్సైట్ లాంటిదే కానీ వెబ్సైట్ కాదు, అలాంటిది ఒకటి మనం రెండర్ చేసాం. జస్ట్ సింపుల్ టెక్స్ట్ రెండర్ చేస్తూ హాయ్ మై నేమ్ ఈజ్, హలో మై నేమ్ ఈజ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ థింగ్స్ ని డిఫరెంట్ కోడ్స్ లో మనం డిఫరెంట్ రూట్స్ లో మనం పెట్టి వాటిని ఇటు అటు మార్చి చిన్నపాటి మ్యాజిక్ చేయడానికి ట్రై చేసాం. కాకపోతే ఎస్ ఇట్ ఇస్ ఎ వెబ్సైట్, బట్ వెబ్సైట్ కాదు. సో ఈసారి ఏం చేద్దామంటే మనం ఒక మంచి వెబ్సైట్ తయారు చేసి దాన్ని యూజింగ్ ఫ్లాస్క్ రెండర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అగైన్ మంచి వెబ్సైట్ అంటే వీడియో చూస్తే 10 నిమిషాల లోపల ఉంటుంది. మంచి వెబ్సైట్ మొత్తం 10 నిమిషాల్లో కోడింగ్ అయిపోద్దా అంటే దానికోసం స్మార్ట్ వర్క్ చేయాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి బూట్ స్ట్రాప్ 5 అని సెర్చ్ చేస్తే మీకు అద్భుతమైన కలర్ఫుల్ పేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ పేజ్ లో మనకి చిన్న కోడ్ స్నిప్పెట్స్ ముక్కలు లాగిస్తారు. ఆ ముక్కలు తీసుకెళ్ళి మనం అతికించేస్తే వెబ్సైట్ మన తయారైపోద్ది అనమాట. ఎలా అతికిద్దాం, ఎలా వెబ్సైట్ తయారు చేద్దాం, సో తెలుసుకుందాం ఇప్పుడు. సో బూట్ స్ట్రాప్ మీరు ఈ లింక్ మీకు ఎదుర్కోవడం కష్టంగా ఉంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు అక్కడ నుంచి ఈ లింక్ ని ఎగరేసుకెళ్ళిపోవచ్చు. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే చాలా డాక్యుమెంటేషన్ సోది అంతా ఉంటది. మనకు అదంతా పని లేదు. అదంతా ఏంటో ఇప్పుడు మీరు తెలుసుకోవాలన్న భీష్మించి కూర్చోకండి. సో స్టార్టర్ టెంప్లెట్ ఉంటుంది కదా, ఆ స్టార్టర్ టెంప్లెట్ ని సింపుల్ గా కాపీ చేసి ఏ ఫోల్డర్ లో అయితే మీరు వర్క్ చేస్తున్నారో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళిపోండి. సో నేనైతే ఈ ఫోల్డర్ లో వర్క్ చేస్తున్నా. నేను నాలో దొరికింది. సో ఇక్కడ నేను చూసారా నా యాప్.py అనేది అండ్ నా స్టాటిక్ అండ్ టెంప్లెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో దీన్ని నేను రైట్ క్లిక్ చేసి లేదంటే షిఫ్ట్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ కోడ్ పై క్లిక్ చేస్తే మీకు ఇదంతా కూడా ఈ ఫోల్డర్ విఎస్ కోడ్ లో ఓపెన్ అయిపోద్ది. సింపుల్ గా మీరు రాసిన కళాఖండం అంతా కనిపిస్తుంది ఇక్కడ మీకు. మీరు ఏం చేయాలి, సింపుల్ గా బూట్ స్ట్రాప్ లో తీసుకెళ్ళి బూట్ స్ట్రాప్ తీసుకొచ్చి మీ HTML లో పెట్టాలి. యాప్.py లో అక్కడ పెట్టేయండి. అక్కడ ఫ్లాష్ కోడ్ రాస్తాం. .html లో ఏం చేస్తాం, మనం HTML కోడ్ రాస్తాం అనమాట. సో index.html మొత్తాన్ని సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ కోడ్ అంటే మొత్తం మాయ అయిపోద్ది. ఇందాక మీరు ఏదైతే ఈ స్టార్టర్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ తెచ్చి పేస్ట్ చేయండి. రైట్. సో దీనిలో ఏముండదు అనమాట, మనం లాస్ట్ వీడియోలో ఎక్స్క్లమేషన్ కొట్టి ఎంటర్ కొడితే ఏ విధంగా మనకి బేసిక్ కోడ్ అనేది ఓపెన్ అయిందో అలాగా బేసిక్ కోడ్ వస్తుంది. కాకపోతే బూట్ స్ట్రాప్ వాళ్ళకి డిఫరెంట్ CSS ఉంటుంది కదా, ఆ CSS ఇల్లు లోడ్ చేసి ఈ లింకులు అది పెట్టి మనకి ఇస్తారనమాట. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, మరి కాంప్లికేటెడ్ గా మీరు స్టార్టింగ్ నుంచి తెలుసుకొని సైంటిస్ట్ లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో టైటిల్ లో ఏం పడదాం, మనం సింపుల్ గా మై క్యూట్ బూట్ స్ట్రాప్ సైట్ బాగానే ఉంది. రైట్. బాడీలో హలో వరల్డ్ ఉంది. ఇది మనకి ఇప్పుడు పనిచేస్తుందో లేదా ఎలా తెలుస్తుంది, మనకి ఇది index.html లో ఉంది కాబట్టి యాప్.py లో మన index.html ఎక్కడ రిటర్న్ అవుతుంది, రూట్ లో రిటర్న్ అవుతుంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూసి రన్ చేసి కంట్రోల్ క్లిక్ చేసి రన్ చేస్తే నాకు ఓపెన్ అయ్యింది. అయ్యింది. హలో వరల్డ్ వచ్చింది. హలో వరల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మేము లాస్ట్ వీడియో చూడలేదు, చూడండి వీళ్ళు ఒకసారి. సింపుల్ గా చెప్తా, ఇక్కడ యాప్.py లో ఎక్కడ నేను హలో వరల్డ్ రాయలేక ఎక్కడి నుంచి వచ్చిందంటే యాప్.py లో ఈ హోమ్ రూట్ దగ్గర నేను ఇండెక్స్ ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇండెక్స్ లో నాకు ఇచ్చిన బూట్ స్ట్రాప్ వాళ్ళ కోడ్ లో ఏంటంటే హలో వరల్డ్ ఉంది. ఇప్పుడు నాకు హలో వరల్డ్ వద్దు కాబట్టి దాన్ని తీసి పడేసాను. రైట్. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఏమవుతుంది, హలో వరల్డ్ మాయైంది. ఇప్పుడు బూట్ స్ట్రాప్ బూట్ స్ట్రాప్ లోకి వెళ్ళాలి కదా, బూట్ స్ట్రాప్ లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇప్పుడు సింపుల్ గా లెఫ్ట్ మోస్ట్ సైడ్కి వస్తే మీకు కాంపోనెంట్స్ అని కనిపిస్తాయి. సో ఇవన్నీ చాలా పనికొస్తాయి, అన్ని పనికొస్తాయి. మీకు అర్థం కావాలి బేసిక్ గా అంటే కాంపోనెంట్స్ లోకి వెళ్దాం. సో ఏ వెబ్సైట్ అయినా కూడా పైకి ఒక నావిగేషన్ బార్ ఉంటుంది కదా, పైకి నావిగేషన్ బార్ ఐడియా ఉందా? సో చూపిస్తా. నావ్ బార్ లోకి వెళ్ళండి. సో ఇది చూసారా, ఇది నావిగేషన్ బార్ అనమాట. ఇది సో ఇగోండి ఏదైతే హైలైట్ అవుతుందా, ఇది నావిగేషన్ బార్. సో ఈ నావిగేషన్ బార్ మనం క్రియేట్ చేయొచ్చు. అర్ధగంట పట్టేది. కాపీ పేస్ట్ చేస్తే 10 సెకండ్ల పావుగంట ఎంతో కొంత. సో అంతసేపట్లో అయిపోద్ది. అండ్ మనకి సింపుల్ వైట్ రైస్ లాగా కాకుండా కాస్త మసాలా అంతా వేసి బగారా రైస్ లాగా ఉంటుంది అన్నమాట నావిగేషన్ బార్. కొద్దిగా డెకరేషన్ తోని కాస్త CSS ఆడే పెట్టి మంచి ఫాంట్స్ అది పెట్టి మనకి ఇస్తాడు. సింపుల్ గా ఏం చేస్తామంటే నావిగేషన్ బార్ కాపీ చేస్తాం. నావిగేషన్ బార్ పెడతాం. ఎక్కడ పెడతాం, మనం పేజ్ లో స్టార్టింగ్ లో ఉంటుంది ఆఫ్ కోర్స్ నావిగేషన్ బార్. సో పేజ్ లో స్టార్టింగ్ లో నేను పేస్ట్ చేసేసాను. అండ్ కింద ప్రస్తుతాన్ని క్లోజ్ చేస్తున్నాను. నాకు పైన కోడ్ కనిపించట్లేదు, లేదంటే సైజ్ తగ్గిస్తే మళ్ళీ మీకు ఇబ్బంది. రైట్. ఓకే. పైన చూసారా నా బాడీ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో నా బాడీ ఓపెన్ అయిన దగ్గర ఇదంతా నా నావిగేషన్ బార్ కి సంబంధించిన బూట్ స్ట్రాప్ ఇచ్చిన కోడ్ అనమాట. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఏం చేస్తానంటే మై క్యూట్ బూట్ స్ట్రాప్ పేజ్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే
nav బార్ వచ్చింది, కాకపోతే చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ రెస్పాన్సివ్ అనమాట. రెస్పాన్సివ్ అంటే ఏం లేదు, ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ మనకి పీసీలో ఈ విధంగా కనిపిస్తుంది, ఫోన్లో ఎలా కనిపిస్తుంది, మొత్తం అంతా ఇదే ఇలా కంప్రెస్ అయిపోయి ఇలా కుదించుకుపోయి అక్షరాలు చిన్నవైపోయి కనిపించదు కదా, పై కిందకి రియాక్ట్ అవుతుంది కదా. సో దాన్నే రెస్పాన్సివ్నెస్ అంటారు అనమాట. సో ఫోన్లో ఎలా కనిపిస్తుందో మీరు కంప్యూటర్లోనే ఎక్కాలంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీరు స్క్రీన్ సైజ్ మార్చుకోవచ్చు. చూసారా, స్క్రీన్ సైజ్కి అకార్డింగ్లీ ఇది డైనమికల్లీ అడ్జస్ట్ అవుతుంది, దానితోనే అడ్జస్ట్ అవుతుంది. సో స్క్రీన్ సైజ్ చిన్నగా అయిన చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ పక్కన చూసారా ఈ లెఫ్ట్ మోస్ట్ లో ఇదంతా ఉంది కదా ఈ బాక్స్, ఈ సెంటర్ లో ఉన్న ఈ బాక్స్, ఇక్కడ ఉన్న ఈ బాక్స్, మూడు కూడా అదే రేషియోలో సైజ్ తక్కువ అయిపోయి సన్నగా కనిపిస్తే ఇమాజిన్ చేయండి అంత చండాలంగా ఉంటుందే స్క్రీన్ సైజ్ ఎంత ఫోన్ది. దానిలో ఇటు పక్క అంతా ఆ బాక్స్, ఇటు పక్క అంతా ఈ బాక్స్ మిగిలితే మా టెస్ట్ మధ్యలో మిగిలేదు ఏంటి, మిగలదు కదా. సో అలా కాకుండా స్క్రీన్ సైజ్ బట్ డైనమిక్ గా చూసారా ఇక్కడ నాకు షఫల్ అయ్యాయి, దీని రెస్పాన్సివ్నెస్ అంటారు. బూట్ స్ట్రాప్ తో వచ్చిన అద్భుతమైన ఫెసిలిటీ ఏంటంటే మన రెస్పాన్సివ్నెస్ కోసం ఎక్స్ట్రా కోడ్ రాయకుండానే మనకు అది రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో దీన్ని చూసారా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే నా నావిగేషన్ బార్ పెద్ద స్క్రీన్ లో వచ్చేసరికి పైన చూసారా హోమ్, లింక్, డ్రాప్ డౌన్ అదంతా ఎక్స్పాండ్ అయ్యింది. చిన్న స్క్రీన్కి వచ్చేసరికి మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. పక్కకు ఒక చిన్న టాగల్ బటన్ ఇచ్చాడు, క్లిక్ చేస్తే మనకి ఓపెన్ క్లోజ్ అవుతుంది అనమాట. సో నేను మీకు ఫ్లాస్క్ నేర్పిస్తానని చెప్పి బూట్ స్ట్రాప్ నేర్పిస్తున్నట్టు ఉన్నాను. ఎనీహౌ బూట్ స్ట్రాప్ కి నేను అద్భుతంగా ఒక 2 వీడియోల్లో మొత్తం ప్యాక్ చేసి పెట్టాను. సో మీకు మన ఛానల్లోకి వెళ్తే ఆ 2 వీడియోలు మీకు దొరుకుతాయి అనమాట. ఇవ్వండి బూట్ స్ట్రాప్ కంప్లీట్ ట్యూటోరియల్ 2 వీడియోలు, ఒకటి 24 నిమిషాలు, ఇంకోటి 12 నిమిషాలు ఉంటుంది. నేను చేసిన ప్రాజెక్ట్ కూడా చూపించాను. ఆ ప్రాజెక్ట్ హాగ్వర్డ్స్, హ్యారీ పాటర్లో హాగ్వర్డ్స్ స్కూల్ ఒకవేళ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి వెబ్సైట్ ఉంటే ఏ విధంగా ఉంటుందని ఇమాజిన్ చేసి వన్ ఆఫ్ ది స్టార్టింగ్ ప్రాజెక్ట్స్ నేను చేసినవి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి. రైట్, ఇప్పుడు మళ్ళీ మై క్యూట్ బూట్ స్ట్రాప్ పేజ్కి వస్తే ఇలా కనిపించింది. సో దీనిలో ఏమైనా పెడదామా, ఏదో ఒకటి పెట్టాలి కదా. సో సంథింగ్ పెడదాం. రైట్, ఏం పెడదాం, మళ్ళీ ఎలాంటి బూట్ స్ట్రాప్లోకి వెళ్ళి పక్కన కాంపోనెంట్స్ అంటే నచ్చిన కాంపోనెంట్ ఎత్తుకొచ్చేయండి. సో ఇక్కడ పెట్టేసినంత ఈజీగా తెచ్చిపెట్టినంత, సో దానికి లేఅవుట్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రిడ్స్, ఇలాంటి చాలా ఉంటాయి. మీరు ఫ్రంట్ ఎండ్ మీకు తెలిసింటే ఇవన్నీ నేను మీకు చెప్పేటంత కాదు. రైట్, సింపుల్గా ఒక ఏం పెడదాం, కార్డు పెడదాం. ఈ కార్డులో ఏం పెడదాం, ఏదో పెడదాం. సో ముందు కార్డ్ని పెడదాం. సో కార్డ్ అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట, ఒక ఇమేజ్ ఉండి కింద టెక్స్ట్ ఉంటుంది. సో ఈ ఒక్క రకమైన కార్డ్ అంటే మీరు కొంచెం ఓపిక్గా కింద స్క్రోల్ చేస్తే మీకు రకరకాల కార్డ్స్ దొరుకుతాయి. నాకు అంత బద్ధకం కాబట్టి పై నుండి తీసుకెళ్ళిపోతాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఇందాక నావిగేషన్ బార్స్లో కూడా చాలా రకాల నావిగేషన్ బార్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కార్డ్ని పేస్ట్ చేసి రీఫ్రెష్ చేసి చూస్తే ఏమొస్తుంది, ఈ చివరికి ఒక కార్డు వచ్చింది, పైన ఫోటో లేదు కానీ అక్కడ ఫోటో ఉంది అని చెప్పడం కోసం అక్కడ చిన్న బొమ్మ వేసాడు. సో కార్డ్ నాకు ఆ మూల నచ్చలేదు కాబట్టి కాస్త కార్డ్ని సెంటర్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు మీరు? సో ఈ కార్డ్ని సెంటర్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఈ కార్డు మొత్తాన్ని ఒక కంటైనర్లో పెట్టేయండి. కంటైనర్ అంటే ఏంటి అవన్నీ మీకు తెలియాలంటే ఇదంతా అయ్యాక తీరిగ్గా చూసుకొని నేను HTML CSS సంబంధించిన వీడియో సిరీస్ పెట్టేసే ప్రయత్నం చేస్తాను. అది చేయాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అండ్ అవన్నీ మీకు తెలిసిన నేను చెప్పేటువంటి కాదు. సో డివ్ క్లాస్ కంటైనర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టైల్ పెడదాం. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ మారాలి. రైట్, స్టైల్ మార్చాలి. ఏం పెడదాం, జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటమ్స్ ని చెయ్యు, సెంటర్ 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 బాస్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే జిగ్, వావ్, సెంటర్కి రాలేదు, ఏమైంది? సో మీకు కోడ్లో ఎక్కడైనా మీరు కోడింగ్ చేస్తున్నప్పుడు వాటి చిన్న చిన్న మీకు మిస్టేక్స్ లాంటివి అంటే అర్థం కాకుండా ఏం చేస్తే ఏమవుతుందని మీకు అర్థం కాకపోతే రైట్ క్లిక్ చేసి మీరు ఇన్స్పెక్ట్లోకి వెళ్ళారంటే చిన్న స్క్రీన్ ఉంది, పెద్ద స్క్రీన్ పెట్టేసి ఇక్కడ చూసారు మీరు ఈ కోడ్ని మీరు డైనమిక్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పక్కన మీరు కోడ్ని చేంజ్ చేసుకుంటూ దానికి సంబంధించి ఏం జరుగుతుంది అవన్నీ అక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిపై క్లిక్ చేసి నేను ఈ కార్డు మీదకి వెళ్ళాను. ఈ కార్డుకి సంబంధించి స్టైలింగ్ అంతా నాకు వచ్చిందనమాట. రైట్, ఇక్కడ డిస్ప్లే సెంటర్ ఎక్కడ రాశాను, డిస్ప్లే సెంటర్ అంతా బాక్స్ సైజింగ్, ఓకే ఫ్లెక్స్ బాక్స్ కాదు నాకు కావాల్సింది కార్డ్. కార్డ్, సో పొజిషన్ రిలేటివ్, డిస్ప్లే ఫ్లెక్షన్ కాలం, ఓకే రైట్. ఇక్కడ బూట్ స్ట్రాప్
మనకి బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ చూపించట్లేదు ఇక్కడ. మనం మామూలు సిఎస్ఎస్ రాసుకుంటే ఆ సిఎస్ఎస్ మనకు చూపిస్తారు కానీ బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ చూపించారంట. ఓకే ఫైన్, ఇట్స్ ఫైన్. మనకి ప్రస్తుతానికి ఇలా ఉంది ఇది. దీన్ని కాస్త ఇంకొంచెం అందంగా మారేలా చెయ్యొచ్చా? యాస్ వీ కెన్ ట్రై. ఏం చేయొచ్చు, సింపుల్గా ఇలా చేస్తారు. కాకపోతే ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సివ్గా ఉండదు ఇది. కాకపోతే ఇలా చేసేస్తుంటారు. ప్రస్తుతానికి మనకు అందంగా కనిపించడం ఇంపార్టెంట్ కాబట్టి రైట్ సెంటర్కి వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త పైకి గ్యాప్ ఉండాలి కాబట్టి మీరు మార్జిన్ ఇవ్వచ్చు. మార్జిన్ ఇస్తే పైకి గ్యాప్ వస్తుంది. లేదు అంటే బిఆర్ అన్నారంటే మీకు లైన్ బ్రేక్స్ వస్తాయి అన్నమాట. సో నోబడీ విల్ సజెస్ట్ మీరు బిఆర్ యూజ్ చేయడం, మీకు ఎవరు చెప్పరు. మీరు మార్జిన్ ఇవ్వాలి. మార్జిన్ అలాగే ఇస్తారా కూడా చెప్తాను చూడండి. ఏ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ స్టైల్స్లోకి వెళ్ళి మార్జిన్ టాప్ అంటే టాప్ మార్జిన్ వస్తుంది ఒక 50. సో టాప్ మార్జిన్లో ఒక 50 px ఇచ్చారంటే సరిపోయిందా? రైట్, ఇచ్చారంటే అది మొత్తం కార్డ్ మార్జినే మారిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సరిపోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది? సెమీకోలన్. అండర్స్టూడ్. ఇది ఇన్సర్ట్ నొక్కి సెట్ అవుద్ది అనమాట. ఇక్కడ నమ్లాక్ ఓపెన్ చేయకుండా కీస్ కొట్టేస్తే ఎలాగ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఇన్సర్ట్ కీ ఎక్కడ ఉందో ఎత్తుక్కున్నప్పుడు నా కీబోర్డ్లో సరిపోతుంది. రైట్ ఫైన్. సో అది కదా. ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూస్తే చూసారా పైనుంచి మార్జిన్ వచ్చింది. కాకపోతే ఇదే ఒక కార్డ్ అయిపోయిందంటే నేను ఎక్కడో చిన్న ఇది పెట్టా, అది మ్యాటర్ కాదు ప్రస్తుతానికి. ఇప్పటికి ఇది బాగానే ఉంది కదా, ఉండాలి. ఉంది ఇనఫ్. సో ఇప్పుడు ఇది మన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ని ఎక్కడ చూపించాం మనం? దేని రన్ చేస్తే వచ్చింది? app.py రన్ చేస్తే వచ్చింది. ఇప్పుడు దీన్ని అంతా ఏం చేస్తారంటే సింపుల్గా మీరు చేసిన కష్టాన్ని అంతా కూడాను నేను తీసేసి ఏం చేస్తాను, ఇక్కడ index.htmlలో హలో వరల్డ్ అని రాస్తాను మళ్ళీ ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది? హలో వరల్డ్. ఇప్పుడు రీఫ్రెష్ చేసి సింపుల్గా ఒక పాచ్ పైన హలో వరల్డ్ వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే about.html ఉంది కదా, about.html ఇక్కడ ఏం లేదు కాబట్టి about.htmlలో దీన్ని నేను ఇక్కడ about.html ఫైన్. నాకు నా about.html తయారైంది. ఇప్పుడు నా about.html ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎంటర్ చేస్తాను. రిటర్న్ render template about డబుల్ కోట్స్ లో ఇవ్వాలి కదా, స్ట్రింగ్ ఇవ్వాలి కదా, about.html. దీంతో పాటు ఏదైనా పారామీటర్ ఇద్దామా? తర్వాత ఇద్దాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు నేను పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ స్లాష్ ఏంటి పేరు /రాజా /రాజ్ అని కూడా ఏమొస్తుంది? 1 సెకండ్. ఏ రాజ్ రైట్. ఇప్పుడు రాజ్. సో ఎక్కడ ఎర్రర్ అంటుంది, టెంప్లెట్ నాట్ ఫౌండ్ అంటున్నది. టెంప్లెట్ ఎందుకు నాట్ ఫౌండ్ అంటే మీకు ముందే చెప్పాను, మీరు index.html about.html అన్ని కూడా టెంప్లెట్లో పెట్టాలి. ఇక్కడ నాకు టెంప్లెట్లోనే ఉంది కదా. సో వాట్ ఈస్ ది ప్రాబ్లం దెన్? about.html కూడా ఉంది కదా. సో index.html ఉంది, about.html ఉంది, రిటర్న్ render template about.html. ఓకే, ఇట్ ఈస్ లుకింగ్ సాలిడ్లీ ఫైన్. మరి నాకు ఇక్కడ కనిపించాలి కదా. చూసారా about.html. సో మనకి ఇది ఇందాక ఇక్కడ రాజలేదు, ఇందాక మీరు గమనిస్తే ఇక్కడ రాజలేదు. ఇండెక్స్లో నేను ఈ కోడ్ రాశాను, ఇప్పుడు ఏంటి అబౌట్లో రాశాను. సో నిన్న మీకు జింజర్ టెంప్లెటింగ్ అంటే ఏంటో చెప్పకపోయినా దానిలో చిన్న విషయం మీకు చెప్పాను కదా. ఏంటది అంటే
మీరు ఒక వేరియబుల్ని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా సింపుల్గా. సో దాన్ని ఎలా ఇక్కడ ఇక్కడ చేద్దామంటే ఒక పారామీటర్ ఇక్కడ కూడా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఈక్వల్ టు అప్పారావు, రైట్, అప్పారావు అనే పర్సన్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని రిటర్న్ చేస్తా, నేమ్ ఈక్వల్స్ టు పర్సన్. ఇప్పుడు ఇక్కడ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఓకేనా, గో సమ్వేర్ బదులు గో అప్పారావు అని రాయాలి. నేను డైరెక్ట్గా అప్పారావు అని రాయకుండా ఎలా రాయొచ్చు, గో నేమ్. సో ఇప్పుడు నా బ్రౌజర్ మంచిదైతే నాకు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా అవుట్పుట్ ఇచ్చేయాలి. యా గో అప్పారావు, సరే వచ్చింది గో అప్పారావు అనమాట. సో అప్పారావు మనం హెచ్టిఎంఎల్లో ఎక్కడ రాయలేదు, మెన్షన్ చేయలేదు. బట్ నా బ్రౌజర్ అనేది నాకు బ్రౌజర్కి తెలియక ఇచ్చేసింది అనమాట. నేను బ్రౌజర్కి నేమ్ బదులు అప్పారావు అని పెట్టమని చెప్పాను. సో అప్పారావు వచ్చింది సింపుల్గా. సో ఇవాళ వీడియో అయితే ఇక్కడ ప్యాక్ చేశాను. ఇక్కడ ఎండ్ చేద్దాం ఈ ప్యాకెట్ని. ఎక్కువ ప్యాకెట్ అయిపోయినా మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది. సో నెక్స్ట్ వీడియోలో లాస్ట్ వీడియో చెప్పాను జింజర్ డబ్లింగ్ గురించి చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లాస్ట్ వీడియోలో అన్న జింజర్ డబ్లింగ్ గురించి చెప్తానని. సో ఇప్పుడు బూట్ స్ట్రాప్ గురించి చెప్పేసరికి టైం అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఫర్ షూర్ నేను జింజర్ డబ్లింగ్ గురించి చెప్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.